మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పున్నమి, పృథ్వీ శివదేవయ్యను తీసుకుని భానుమతమ్మ ఇంటికి వస్తారు. శివదేవయ్యను చూసిన జనార్దన్, సావిత్రి ఇక నమస్కారమని చెప్తూ ఉంటారు. శివదేవయ్య కూడా నమస్కారమని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శృతి, కళావతి ఇద్దరు కూడా వస్తారు. శివదేవయ్యపై కోపంగా చూస్తూ ఉంటారు. ఏ జన్మ రుణానుబంధమో ఈ తల్లి నాకు కూతురయ్యింది, పిల్లలు లేని నన్ను తండ్రిని చేసింది అని శివదేవయ్య పున్నమి గురించి ఇక గొప్పగా జనార్దన్, సావిత్రికి చెప్తూ ఉంటాడు. పరిచయ కార్యక్రమాలు పూర్తయిపోతే ఆయన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని శృతి అడుగుతుంది. కొన్ని రోజులు మనతోనే ఉండి వెళ్తారని తీసుకొచ్చాను అని పున్నమి అంటుంది. అడ్డమైన వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండటానికి ఇదేం ధర్మసత్రం కాదు అని కళావతి చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే మంచిది అని శృతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకు పృథ్వీకి చాలా కోపం వస్తుంది. శృతి, ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడేవనుకో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది ఆయన కాదు మీరు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని శృతి, కళావతి కూడా ఇద్దరు షాక్ అవుతారు.